వెల్కమ్ టు టెక్ తెలుగు. కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్, ఇంకా దీన్ని ఏమనాలంటే డాట్లో ఒక హార్ట్ ఆఫ్ ఏ డాట్ అనొచ్చు. మీరు ఇదే కాదు, మీరు ఏ లాంగ్వేజ్ కైనా ఒక ఫంక్షన్స్ అనేది ఒక గుండెకాయ లాంటిది అనమాట. సో ఫంక్షన్స్లో మీరు ఎంత ఎక్స్పర్ట్గా ఉంటే అంత ఈజీగా లాంగ్వేజ్ తోటి ఆడుకోగలరు. విల్ స్టార్ట్ డాట్ ఫంక్షన్స్, రైట్? ఓకే అండి. సో ఇక్కడ ఫంక్షన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి మీకు అసలు ఫంక్షన్ అంటే ఏంటి, వాట్ ఇస్ ఎ ఫంక్షన్? ఈ ఫంక్షన్ అంటే ఏం లేదంటే దెర్ ఇస్ ఏ మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి, మన మామూలు భాషలో చెప్పాలి అని అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ డూయింగ్ ఏ వన్ టాస్క్. అంటే ఒక టాస్క్ కోసం కొన్ని స్టేట్మెంట్స్ మనం గ్రూప్ చేస్తాం, దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. సో అంటే నేను గ్రూప్ చేశాను కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందికి కలిపి ఒక గ్రూప్ పెట్టారు. అక్కడ క్రికెట్ మీరు ఐపీఎల్ చూసినట్టు ఒక గ్రూప్ ఉంటుంది, ముంబై ఇండియన్స్ అని. ఒక గ్రూప్కి ఒక పేరు. సో ఆ గ్రూప్ పేరుని పిలిస్తే ఆ మొత్తం వచ్చేస్తారు కదా. సేమ్ థింగ్, ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపి ఒక గ్రూప్ చేస్తారు. అవి ఊరికనే కాదు, దానికి ఒక పర్పస్ ఉంటుంది. సో ఆ పర్పస్ అందుకని డూయింగ్ వన్ టాస్క్. సో అటువంటి గ్రూప్ని ఏమంటారంటే ఇక్కడ ఫంక్షన్ అంటారు. ఓకే, మరి ఎందుకు వాడాలి? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఫంక్షన్? ఎందుకు వాడాలి అసలు? ఫంక్షన్స్ ఎందుకు వాడాలి? నేను జనరలీ వాడచ్చు కదా అనొచ్చు. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం చేస్తుంది? ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది కాబట్టి కదా ఈ ఫంక్షన్ వచ్చింది, లేకపోతే ఊరికనే ఎవరు తయారు చేయరు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిషన్ చేయాలి మీరు. సో ఆ ఎడిషన్ మీరు 10 చోట్ల వాడాలనుకోండి, అంటే సేమ్ ఆ గ్రూప్ని పిలిస్తే చాలు కదా, అక్కడ ప్రతి చోట ఎడిషన్ జరిగిపోతుంది. అదొకటి. రెండోది, సో అంటే మీరు 10 చోట్ల పిలుస్తున్నారు కాబట్టి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రీయూజబిలిటీ జరుగుతుంది. 10 చోట్ల వాడుతున్నారు కాబట్టి మీ కోడ్ ఏమైంది? కోడ్ అనేది ఆప్టిమైజ్ అయిపోయింది. అంటే మన మామూలు భాషలో మాట్లాడితే కోడ్ తగ్గిపోయింది, సేమ్ కోడ్ని గ్రూప్ని పిలుస్తున్నారు కాబట్టి. ఇంకొకటి, ఇలా మీరు సేమ్ కోడ్ని వాడటం వల్ల డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. సపోజ్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, జస్ట్ ఆ ఫంక్షన్కి ఒకరికి కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఎర్రర్ని ఫిక్స్ చేస్తే ప్రతి చోట ఈజీగా ఫిక్స్ చేయొచ్చు అనమాట. అది చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేకల్లా మీరు ఈజీగా చంక్స్, అంటే ఈ కొన్ని ఫంక్షన్స్ని కొన్ని గ్రూప్స్కి కూడా ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు. అలా కూడా జరుగుతుంది అనమాట. సరే, బాగానే ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ విషయం మీరు తెలుసుకోవాల్సిందే, ఒక ఫంక్షన్కి ఒక సింటాక్స్ ఉంటుంది. ఫంక్షన్కి ఎలా రాయాలి అని చెప్పడమే సింటాక్స్ ద మీనింగ్ అనమాట. సో ఈ సింటాక్స్ అంటే ఎలా ఉంటుంది అని అంటే, సింటాక్స్ అంటే ఎలా ఉంటుంది చూద్దాం. చూడండి ఇక్కడ, ఇదండి, ఇది సింటాక్స్. ఇది మీ బ్రెయిన్లో అలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఏంటి? రిటర్న్ టైప్. సెకండ్ ఏంటి? ఫంక్షన్ నేమ్. థర్డ్ పారెంథసిస్. ఫోర్త్ వచ్చేసాక ఫంక్షన్ యొక్క బాడీ. ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫంక్షన్ సింటాక్స్ మీ బ్రెయిన్లో అలా వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ రిటర్న్ టైప్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఆ ఫంక్షన్ నాకు ఏమి ఇస్తుంది అంటే, ఫైనల్గా ఏమైనా ఇస్తుందా, ఏమైనా రిటర్న్ ఇస్తుందా, ఇవ్వట్లేదా? సో రిటర్న్ ఇవ్వట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వాయిడ్ అంటారు. ఫంక్షన్ నేమ్ షో, పెరంథసిస్ ఫంక్షన్ బాడీ. ఈ బాడీ మీకు నచ్చినటువంటి విషయం రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ కోడ్ విత్ టెక్ తెలుగు. ఓకే, కోడ్ విత్ టెక్ తెలుగు. దీన్ని ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను డాట్ ప్యాడ్లో. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెయిన్ అనే ఫంక్షన్లోనే రాయాల్సి ఉంటుంది ఫంక్షన్ కూడా. ఇక్కడ సో ఇప్పుడు నేను ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ రాశాను, రైట్? మరి ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయటం ఎట్లా? ఒక ఫంక్షన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఫంక్షన్ని ఎలా యూజ్ చేయాలి? ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? హౌ టు ఇంప్లిమెంట్ ఫంక్షన్.
ఒక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయటం ఎట్లా. ఫంక్షన్ రైట్, ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేకల్లా రైట్ ఏ ఫంక్షన్, ఒక ఫంక్షన్ని మనం రాయాలి. సెకండ్ వచ్చేసరికల్లా కాలింగ్ ఏ ఫంక్షన్, దీన్నే కొంతమంది ఎగ్జిక్యూషన్ చేయమంటారు. ఓకే, ఫంక్షన్ రైట్ చేయటం, కాల్ చేయడం. సో నేను ఇప్పుడు పైన చూసారా, నేను ఓన్లీ ఫంక్షన్ని రాశాను. నేను కాల్ చేయాలంటే మీరు ఫంక్షన్ నేమ్ తోటి పిలవాల్సి ఉంటుంది. షో ఇలా పిలిస్తేనే మీరు ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసినట్టు. ఈ పై స్టెప్ ఏంటి, ఓన్లీ ఫంక్షన్ని క్రియేట్ చేయటం లేదా రైట్ చేయటం. ఫంక్షన్ని క్రియేట్ చేయటం ఆర్ రాయటం. ఓకే, ఫంక్షన్ ఇది సెకండ్ స్టెప్ వచ్చి కాల్ చేయటం అనమాట. క్లియర్? సరే, ఒక్కసారి మీరు ఇక్కడ డాట్ ప్యాడ్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఫంక్షన్ని మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం. చూడండి, ఇది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్, జస్ట్ ఫంక్షన్ రాసినంత మాత్రం కాదు. చూసారా, కోడ్ విత్ టెక్టల్ కనుక కనిపించింది. సో దీన్ని ఏమంటే ఫంక్షన్ని రాయటం, ఫంక్షన్ని క్రియేట్ చేయటం, ఫంక్షన్ని కాల్ చేయటం అనమాట. ఇది ఫంక్షన్. ఓకే, ఇంకా దీంట్లో మీకు ఏమేమి చెప్పొచ్చు అని అంటే, అంటే ఇప్పుడు ఫంక్షన్స్ అనేది కూడా ఒక సెపరేట్. నేనేం చేశానంటే చాలా కొంచెం లెంతీగా ఉంటుంది. సో దాన్ని ఒకటే వీడియో కాకుండా చంక్స్ అంటే బేసిక్స్ కాంచి వేసుకుంటూ వస్తున్నాను. సో దీన్ని టైటిల్ కూడా మీకు డాట్ ఫంక్షన్స్ 1 డాట్ ఫంక్షన్స్ 2 అని ఇలా ఉంటుంది. ఎందువల్ల అంటే డాట్ ఫంక్షన్స్ ఇక్కడ మీరు డాట్ ఫ్లట్టర్లో మీరు ఏదైనా యాప్స్ చేయాలంటే డాట్ ఫంక్షన్స్లో మీకు హ్యాండ్స్ ఆన్ అయి ఉండాలి. మీరు ఎంత ఈజీగా దీన్ని గ్రాప్ చేసుకోగలిగితే అంత ఫాస్ట్గా మీరు ఫ్లట్టర్ యాప్స్ ఈజీగా చేయొచ్చు. ఫ్లట్టరే కాదు, ఫ్లట్టర్ వెబ్ యాప్స్, వెబ్సైట్స్ కూడా చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు. ఓకే, అంత ఇదిగా మారుతుంది ఫ్లట్టర్. ఓకే, ఇంకొకటి ఓన్లీ యాప్స్ ఆండ్రాయిడ్కి ఒక్కదానికే కాదు, మీరు iOS కూడా చేయొచ్చు ఈ డాట్లో మీరు కొంచెం ప్రావీణ్యత పొందితే. రైట్, ఓకే. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి. నేను కోడ్ సింటాక్స్లో రిటర్న్ టైప్ అన్నాను చూడండి. రిటర్న్ టైప్ క్లియర్. ఫస్ట్ ఈ రిటర్న్ టైప్ మాట్లాడదాం, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ గురించి మాట్లాడదాం. రిటర్న్ టైప్ యాక్చువల్గా ఒక ఫంక్షన్ అనేది రిటర్న్ ఇచ్చేదాన్ని బట్టి రెండు రకాలు. ఫంక్షన్ దట్ ఈస్ రిటర్నింగ్, ఫంక్షన్ నాట్ రిటర్నింగ్. ఫంక్షన్ దట్ రిటర్న్స్, ఫంక్షన్ దట్ నాట్ రిటర్న్. గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్ నాట్ రిటర్న్ అనుకోండి, రిటర్న్ చేయదు, ఏం ఫంక్షన్, ఆ ఫంక్షన్ నాకు ఏమి ఇవ్వదు అనుకోండి. అటువంటి వాటికి ఫంక్షన్ నాట్ రిటర్న్ వాటికి నేను వాడాల్సిన కీవర్డ్ ఏంటంటే, ఎక్కడ రిటర్న్ టైప్ ప్లేస్లో నేను వాడాల్సిన కీవర్డ్ వాయిడ్. ఓకేనా? మరి నాకు రిటర్న్ ఇస్తుంది, రిటర్న్ ఇస్తున్నప్పుడు ఆ రిటర్న్ ఏమి ఇస్తుంది, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇస్తుంది, దాన్ని బట్టి మీరు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిటర్న్ స్ట్రింగ్ ఇస్తుంది అనుకోండి, నేను స్ట్రింగ్ అని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెంబర్ ఇస్తుంది అనుకోండి, ఇంట్ అని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబుల్ ఇస్తుంది అనుకోండి, డబుల్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బులియన్ ఇస్తుంది అనుకోండి, బూల్ పెట్టాలి. మీకు అంతకుముందు డేటా టైప్ చూసినట్లయితే మీకు దాంట్లో ఉంటుంది. సో మీకు ఏది ఇస్తే అది, ఒకవేళ మీకు లిస్ట్ ఇస్తుంది అనుకోండి, లిస్ట్ అని పెట్టాలి. అలా మీకు ఏది ఇస్తే దాన్ని పెట్టాలి. సో మీకు ఏది ఇవ్వకపోతే వాయిడ్ అని పెట్టాలి. మరి రిటర్న్ అసలు అంటే ఏంటి, నాట్ రిటర్న్ అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మీకు ఆ ఫంక్షన్లో రిటర్న్ అనే కీవర్డ్ కనపడాలి. ఆ ఫంక్షన్లో రిటర్న్ అనే కీవర్డ్ కనిపిస్తేనే మీరు ఈ పైన ఉన్నటువంటి కీవర్డ్ స్ట్రింగ్, ఇంట్ నెంబర్ వాడాలి. రిటర్న్ అని కనపడకపోతే అప్పుడు వాయిడ్ వాడాలి. మీకు ఇందాక చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నాకు ఇక్కడ రిటర్న్ అనే వర్డ్ ఉందా లోపల, బాడీలో లేదు. సో అందువల్ల నేను ఇక్కడ ఏం పెట్టాను, వాయిడ్ వాడాను. సో అలా కాకుండా నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను చూడండి, యాడ్ కాదు, నేమ్ అని రాస్తున్నాను, షో నేమ్ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, రిటర్న్. ఓకే, నేను రిటర్న్ ఏం చేస్తున్నాను, టెక్ తెలుగు అని రాస్తున్నాను.
చూడండి పై దాంట్లో రిటర్న్ లేదు, కింద దాంట్లో మాత్రం రిటర్న్ ఉంది. ఇది దేని రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్. సో నేను కంపల్సరీ ఇక్కడ రిటర్న్ టైప్ దగ్గర స్ట్రింగ్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ ఇక్కడ చూడండి ఇది రిటర్న్ చేస్తుంది, ప్రింట్ చేయట్లేదు. నేను సపోజ్ ఈ ఫంక్షన్ని కాల్ చేశాను అనుకోండి, ప్రింట్ అవుతుందా చూద్దాం. కాదు, మరి ఇది వర్క్ అవ్వట్లేదా? వర్క్ అవుతుంది, కానీ ఇది రిటర్న్ చేస్తుంది కానీ ప్రింట్ చేయట్లే. సో మరి నేను ప్రింట్ చేయాలంటే ఎలా వాడాలి? సింపుల్, ప్రింట్ అని రాసి లోపల ఈ ఫంక్షన్ పెట్టండి. ఇప్పుడు చూడండి, అంటే ఈ ఫంక్షన్స్ వచ్చిన దాన్ని ఇక్కడ పెడుతుంది, దాని ద్వారా మీకు ప్రింట్ అవుట్ వస్తుంది. చూడండి, రైట్. సో ఇది రిటర్న్కి సంబంధించి, అంటే ఏ ఫంక్షన్ అయితే రిటర్న్ అనే కీవర్డ్ ఉంటుందో అది ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుందని, ఏ ఫంక్షన్ రిటర్న్ ఉండదో అది వాయిడ్స్ అని. సో రిటర్న్ చేయకపోతే ఎప్పుడు మీరు వాయిడే పెట్టాలి. రిటర్న్ ఉంటే మాత్రం కంపల్సరీ ఆ రిటర్న్కి సంబంధించిన మీరు ఇక్కడ రిటర్న్ టైప్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఇంట్ అయితే ఇంట్, ఏదైతే ఉందో అది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్, అది రిటర్న్కి సంబంధించినటువంటి విషయాలు. ఇంకోటి, ఈ రిటర్న్ చేయడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇంకొక వేరియబుల్లో కూడా దీనికి కావాలంటే స్టోర్ చేయొచ్చు. సో అటువంటి దాన్ని వాడుకోవచ్చు దీన్ని. ఓకే, కానీ దీన్ని మాత్రం అంటే మీరు వాయిడ్గా చేసింది మాత్రం ఇంకొక వేరియబుల్ స్టోర్ చేయడానికి ఆస్కారం ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను స్టోర్ చేయడం అంటే చెప్తాను. ఇక్కడ ఇంట్, ఇప్పుడు నెంబర్ ఇంట్ చేస్తున్నాను, షో నెంబర్. ఇదే లైన్లో కూడా రాయొచ్చు, కింది లైన్లో రాయాలని అవసరం లేదు. రిటర్న్ 12 అంటున్నాను, రైట్. రిటర్న్ 12. ఫంక్షన్కి మాత్రం మీరు సెమికోలన్ పెట్టాల్సిన అవసరం. ఫంక్షన్ అనేది అంటే ఒక గ్రూప్ కాబట్టి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఒకసారి ప్రింట్ చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. ప్రింట్ షో నమ్ అని పిలవాలి. ఒకసారి చూద్దాం 12 వస్తుందా రావట్లేదా చూద్దాం. వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇంకొక దీని ఇందాక ఒక వేరియబుల్లో దీన్ని స్టోర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇంట్ అని తీసుకున్నాను. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ అని పెట్టి ఇస్ ఈక్వల్ టు షో నెంబర్ అని పెడుతున్నాను. గమనించారా? షో నెంబర్ పెట్టి ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ రోల్ నెంబర్. చూడండి, ఇప్పుడు వస్తుందా రావట్లేదా చూద్దాం. ఇంకో 12 రావాలి. వచ్చిందా? అంటే నేను ఈ ఫంక్షన్ అంటే గుర్తుపెట్టి అంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇస్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒక్క స్టేట్మెంట్ కాదు, గ్రూప్ ఆఫ్ కొన్ని పనులు చేస్తాయి అన్నమాట. ఒకటి కంటే పెట్టుకోవచ్చు, కానీ మీనింగ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ నేను ఎన్ని క్యాలిక్యులేషన్స్ అన్నా చేసుకుని ఆ వచ్చిన దాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒకటే ఇస్తుంది కాబట్టి ఓకే, కానీ ఎక్కువ సార్లు కూడా మనం స్టోర్ చేయొచ్చు అనమాట. సో దాని పరంగా వాడతారు. ఓకేనా? మీరు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఫంక్షన్ మీరు క్లిక్ చేస్తుంటే అది ఏమి ఇస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ వస్తుంది. మీరు చూడండి, షో నమ్ ఇంటిని ఇస్తుంది. ఇది డాక్యుమెంటేషన్ అనమాట. తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఇది ఇక మీకు కావాల్సినటువంటి రిటర్న్ టైప్స్. ఓకేనా? సరే, స్మాల్ అనౌన్స్మెంట్ అండి. సో ఎవరైనా ఫ్లట్టర్ని కూడా ప్రొఫెషనల్ లెవెల్లో నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, లేదా ఫ్లటర్ వీడియోస్లో కూడా ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని చూసి మీకు అవసరమైన వాళ్ళు కాల్ చేయండి. ఈ డాట్కి సంబంధించిన వీడియోస్ మాత్రం మీకు 100% ఫ్రీగా ఉంటుంది. మీరు యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియోని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఆ కోర్సెస్లో మాత్రం మీకు నాట్ ఓన్లీ ద ట్రైనింగ్ విల్ ప్రొవైడ్ యూ మెంటర్షిప్ ఆల్సో. అంటే మీరు ఏ ప్రాజెక్ట్స్ చేసినా కూడా ఫ్యూచర్లో విల్ సపోర్ట్ యూ. సో ఎలా చేయాలి, ఒక ప్రొఫెషనల్ లెవెల్ ఎలా ఫైల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా మీకు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మీకు దీంట్లో ఏ విధమైన డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్ మెన్షన్ చేయండి. ఓకే, కామెంట్స్ మెన్షన్, మీరు ఎన్ని కామెంట్స్ మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మేము ఈ వీడియోస్ని ఎంత క్లియర్గా, క్లారిటీగా, సింపుల్గా అర్థమయ్యేటట్టు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక ఇన్స్పిరేషన్గా తయారవుతుంది. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.